మీరు నా కార్ చెక్ చేయాలని అనుకుంటున్నారా? చెప్పండి. సార్, ఏం చేయండి సార్? మీ కూతురేమో అలా మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చిన గెస్టులు కూడా మమ్మల్ని ఏమనుకుంటారు సార్? మీరే చెప్పండి సార్. ఇక మీరు మాత్రం నర్వస్‌గా ఫీల్ అవ్వకూడదు. మా తరపున మేము చెప్పాల్సింది ఇదే సార్. మీ కార్ కీస్ ఇస్తే మేము పరీక్షించాలని అనుకుంటున్నాం అని అనగానే, ఇక వెంటనే ఇదిగోండి అనే విధంగా అనగానే, వెంటనే ఇక కార్ కీస్ ఇవ్వగానే కార్ అంతా కూడా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆ కార్‌లో డ్రగ్ దొరుకుతుంది. సార్, డ్రగ్ దొరికింది సార్. ఇదిగోండి సార్ ఆనవాలు అనే విధంగా అంటూ చూపించగానే ఒక్కసారిగా అందరూ కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఏంటి సార్, మీరు డ్రగ్‌ని తీసుకొని వచ్చారా? అసలు అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే భూమి మాత్రం అసలు మా నాన్న ఈరోజు ఈ కార్‌నే తీయలేదు. అలాంటప్పుడు మా నాన్న ఎలా డ్రగ్‌ని తీసుకొని వస్తారో? ఈరోజు తెల్లవారుజామున మా పిన్ని ఈ కార్‌తో వెళ్ళటం నేను స్వయంగా చూశాను అనే విధంగా భూమి అనగానే ఇక అందరూ షాకింగ్‌గా అపూర్వనే చూస్తూ ఉంటారు. పిన్ని, ఈరోజు తెల్లవారుజామున మీరు ఈ కార్‌ని పట్టుకొని వెళ్ళారా లేదా? నాన్న పక్కనే ఉన్న ఆ కార్‌ని వాడారు కానీ ఈ కార్‌ని వాడలేదు. మీరే 2, 3 రోజుల నుండి ఈ కార్‌ని వాడుతున్నారంటే ఖచ్చితంగా మీరే ఈ డ్రగ్‌ని ఇక్కడ పెట్టారేమో అనే విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఏంటి మేడం, మీరిలా చేశారా అనే విధంగా అంటూ చాలా కోపంగా అడుగుతూ ఉంటే, అసలేంటి ఎస్ఐ గారు, నేనిదంతా చేయడం ఏంటి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో? నేనెందుకు ఇదంతా చేస్తాను? ఎవరో కావాలని అమానుష వ్యక్తి మా కార్‌లో పెట్టేసి వెళ్లారేమో, ఎవరికీ అనుమానం రాకుండా. అలా ఎందుకో అనుకోకూడదు. ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది మేడం. మీరు ముందు స్టేషన్‌కి రావాల్సి ఉంటుంది. నా భార్యని, నా భార్యని మీరు స్టేషన్‌కి తీసుకెళ్తారా? మీకెంత ధైర్యం ఉంటే మీరిలా చేస్తారు? సారీ సార్, మమ్మల్ని క్షమించండి. మేమిలా చెయ్యక తప్పదు. ఎందుకంటే మీ కార్‌లోనే ఈ డ్రగ్స్ దొరికాయి కాబట్టి ఈ కార్‌ని 2, 3 రోజులుగా అపూర్వ గారు వాడుతున్నారు కాబట్టి అనుమానం తన మీదే ఉంటుంది సార్. ఇన్వెస్టిగేషన్‌లో ఎవరు తేలినా సరే ఈ మేడంని మళ్ళీ మీకు తిరిగి అప్పగిస్తాం సార్. మమ్మల్ని మా డ్యూటీని మమ్మల్ని చేసుకొనివ్వండి అనే విధంగా అనగానే ఇక అపూర్వను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శరత్చంద్ర మాత్రం భూమితో ఏం మాట్లాడో అర్థం కాక కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. నాన్న బాధగా వెళ్ళిపోయారు. అసలు పిన్ని ఇంత పెద్ద ప్లాన్ చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను కూడా భూమి, నేను అసలే నమ్మలేకపోతున్నాను. ఇంత పెద్ద ప్లాన్ అలా ఎలా చేసుంటుంది? ఖచ్చితంగా ఇంత పెద్ద ప్లాన్ వెనుక మీ పిన్ని లేదేమో, మీ నాన్న హస్తం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. బాగా ఆలోచించుకో. మా నాన్న అలా చెయ్యరు. మా నాన్న ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. మా నాన్న అలా ఎందుకు చేస్తారు? నువ్వు ఒక కోణం నుంచే ఆలోచిస్తున్నావు, మరొక కోణం నుండి ఆలోచించట్లేదు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ నాన్న చేశాడో లేదో నువ్వే తెలుసుకో, నీకే అర్థమవుతుంది. నేను చెప్తే కాదు, నీకు ఎలా చెప్పాలో నాకు కూడా తెలియట్లేదు. ఇక ఆ తర్వాత నీ ఇష్టం భూమి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి ఇక గగన్ వెళ్ళిపోగానే ఇక అప్పుడు భూమి మాత్రం ఎలా అడగాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ శరత్చంద్ర దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అంతలో శరత్చంద్ర మాత్రం చాలా కంగారు పడడాన్ని భూమి గమనిస్తుంది. అంతలో నాన్న అని పిలవగానే ఒక్కసారిగా షాకింగ్గా శరత్చంద్ర చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఏమైందమ్మా అనే విధంగా అంటూ ఉంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను నాన్న. మీరు దానికి సూటిగా సమాధానం చెప్తారని అనుకుంటున్నాను. ఏంటమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు? చెప్పమ్మా, ఏం అడగాలనుకుంటున్నావో చెప్పు తల్లి అనే విధంగా అంటూ ఉంటే, అదేం లేదు నాన్న, మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా నాన్న? చెప్పండి నాన్న అని ఈ విధంగా అనగానే ఇక చాలా కంగారు పడిపోతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. భూమి ఇలా అడుగుతుందంటే, అంటే భూమికి అనుమానం వచ్చిందా నేనే ఇదంతా చేశానని? అప్పుడు వెంటనే శరత్చంద్ర మాత్రం, ఏమైందమ్మా, అలా ఎందుకు అడుగుతున్నావు అనే విధంగా అంటూ ఉంటే, ఏం లేదు నాన్న, అడగాలని అనిపించింది అనే విధంగా చెప్పగానే
శరత్చంద్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకమ్మా ఆ అనుమానం ఎందుకొచ్చిందో చెప్పమ్మా అని విధంగా అంటూ ఉంటే, ఏం లేదు నాన్న, మీరు ముందు చెప్పండి నాన్న, మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా కాదా చెప్పండి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా ఇష్టం లేదే ఇక్కడి వరకు వచ్చామా చెప్పు తల్లి అని అంటూ ఉంటే, ఏం లేదు నాన్న, పిన్ని అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఇంత పెద్ద ప్లాన్ వెనుక ఎవరున్నారో కూడా అర్థం కావట్లేదు నాన్న. కానీ ఎవరైనా ఉన్నారని తెలిస్తే మాత్రం వాళ్ళని నేను ఖచ్చితంగా వదిలిపెట్టను నాన్న. తగిన శిక్ష పడేలా చేస్తాను. ఎందుకో తెలుసా నాన్న? ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. మీరు అర్థం చేసుకొని నా పెళ్ళి జరిపిస్తున్నారని నేను అనుకుంటున్నాను నాన్న. దీని వెనుక అపూర్వ పిల్లితో పాటు మరొకరు ఉన్నారేమో అని అనిపిస్తుంది నాన్న. అతని ఎవరో మీరు తెలుసుకొని నాకు మీరే చెప్పాలి నాన్న అని భూమి ఈ విధంగా అనగానే ఇక శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమి అలా వెళ్తూ ఉంటే ఇక శరత్చంద్ర చాలా కంగారు పడిపోతూ ఉండడాన్ని భూమి వెనుతిరిగి గమనిస్తూ ఉంటుంది. అంటే గగన్ బావ అన్నది నిజమేనా? ఇందులో నాన్న హస్తం కూడా ఉందా అని విధంగా అనుకుంటూ వెంటనే రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. నాన్న అసలు నన్ను అర్థం చేసుకున్నారని అనుకున్నాను. అసలు నాన్న ఇలా చేశారంటే తట్టుకోలేకపోతున్నాను అని విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అంతలో తన తల్లి ఫోటో ముందు నిలబడి, నేనేం తప్పు చేశానమ్మా? ఎందుకమ్మా నాన్న గగన్ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు? అసలు ఏమైందమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నారమ్మా? నా ప్రేమను అర్థం చేసుకొని నాన్న మా పెళ్ళి చేస్తున్నారని అనుకున్నాను. కానీ దీని వెనుక ఒక పెద్ద కుట్రే ఉందని నేను అనుకోలేదు అమ్మా అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో ఒక్కసారిగా శోభ భూమి ముందు ప్రత్యక్షమవుతుంది. శోభను చూసిన భూమి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.